నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు చిన్న వీడియో ఏంటంటే, మీకు గడ్డి చామంతి గురించి పరిచయం చేస్తానండి. దానివల్ల ప్రయోజనాలేంటో కూడా చెప్తాను. చాలా యూజ్‌ఫుల్ అవుతుందేమో అనుకుంటున్నాను అందరికీని. చాలామంది చూసే ఉంటారు. దాన్ని చిన్నప్పుడు కూడా దాంతో ఆడుకునే ఉంటారు. గడ్డి దగ్గర ఉంటూ ఉంటాయి. తాతపిల్లక టప్పని ఇలాగా దాన్ని ఫ్లవర్‌ని ఇలా కట్ చేసి పైకి ఎగరేసేవాళ్ళమి. చూస్తే మీకు ఐడియా వచ్చే ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలేంటో కూడా చెప్తానండి. చాలా ఉపయోగపడుతుంది వాటి వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? ఆ మొక్కని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. దాన్ని ప్రత్యేకంగా నేను మా వాకట్లో వేశాను కూడా. ఓకేనా? ఫ్రెండ్స్, ఈ గడ్డి చామంతి ఆయా ఏరియాలను బట్టి పేర్లుంటాయి. మా సైడ్ అయితే గడ్డి చామంతి అని అంటాము. అలాగే చిన్నప్పుడు ఈ ఈ ఫ్లవర్స్‌తో కూడా ఆటలాడేవాళ్ళమండి. ఇలా బొటన వేలుతోని ఇలాగ పైకి లాగదీస్తే దాన్ని మేమేమనేవాళ్ళం అంటే తాతపిల్లకి టప్పని టిక్కుమని ఎగరేసేవాళ్ళం. అలాగే చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ ఉండేటప్పుడు. అయితే ఇప్పుడు దీని ప్రయోజనం ఏంటంటే, ఈ ఆకు యొక్క రసాన్ని గజ్జున్న దగ్గర మనం అప్లై చేస్తే ఒక 20 డేస్ వరకు అప్లై చేసామనుకో ఆ గజ్జి పోతుంది. అట్లాగే కంతులు ఉంటాయి కదా, ఆ కంతు ఉన్న దగ్గర కూడా ఈ ఆకు రసాన్ని మనము రాసినట్లయితే కంతులు కూడా పోతాయి. నాకు కూడా కుడి చేతి మీద బొటనవేలు మీద నాకు కంతి ఉండేదండి. కంతిని చూస్తే నాకు అసహ్యం. అలాగే నాకు అన్నం తినబుద్ధి కాసేది కాదు. ఆ కంతి వల్లే నాకు ఆ స్పూన్‌తో చాలా రోజుల వరకు స్పూన్‌తోనే ఇంటర్మీడియేట్ వచ్చే వరకు స్పూన్స్తోనే తినేదాన్ని. ఆ కంతి నాకు చేతి మీద నాకు అసహ్యంగా కనిపించేది, బొటన వేలు మీద. అది ఆ తర్వాత మా మమ్మీ ఏం చేశారంటే ఆకు రసాన్ని పెట్టి, అట్లాగే మా మమ్మీ ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట ఆమె. ఆ రసం పెట్టి నాకు ఒక 20 డేస్ రాసిందండి. మమ్మీ ఆకును నలిపేసి ఆ రసం తీసి నాకు కంటి మీద వేసేది. దానివల్ల నాకు కంతి పోయింది. ఎవరికైనా యూజ్ అవుతుందేమని చెప్తున్నాను. అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదేనండి గడ్డి చామంతి. చిన్నప్పుడు దీంతోనే తాతపిల్లకి టప్ అనేవాళ్ళమి. ఇదిగో మా జాయ్ వచ్చాడు హాస్టల్ నుంచి. చూపించినానా? ఇదిగో ఫ్లవర్స్. టిక్ చేశారా?